రాకేష్, సాధారణంగా పవర్ ప్లే గురించి మాట్లాడుకుంటాం అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటాం, టాస్ గురించి మాట్లాడుకుంటాం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. బట్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కేవలం ఒక ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ, ఆ తర్వాత ధ్రువ్ జురెల్, ఆ తర్వాత ఏవో 2-3 పేర్లు మాత్రమే. సో బౌలింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొంతే. సో రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు అంత ఉన్నాయనుకోవాలి. వన్స్ వైభవ్ సూర్యవంశీ కనుక వికెట్ పడిపోతే ఇక మ్యాచ్ ఖతం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసాం 125కి 1 ఉంది, కట్ చేస్తే 250 అనుకున్న స్కోర్ కాస్త రిస్ట్రిక్ట్ అయిపోయింది. సో మ్యాచ్ ఇంకా వైభవ్ సూర్యవంశీ అయిపోతే ఇంకా అయిపోయినట్టు అనుకోవాలా ఈ మ్యాచ్లో? అట్లా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇందాక వెంకటేష్ సార్ చెప్తున్నట్టు లాస్ట్ 2 మ్యాచెస్ ఎప్పుడైతే గుజరాత్ తోని రాజస్థాన్ ఆడిందో దాంట్లో పెద్ద స్కోర్ రాలేదు వైభవ్ సూర్యవంశీ నుంచి. వైభవ్ సూర్యవంశీని ట్యాకిల్ చేయడం అంత ఈజీగా కనిపించలేదు. జస్ట్ ఇమాజిన్, ఒక 15 సంవత్సరాల కుర్రాడు ఒక 15,000 కోట్ల ఫ్రాంచైజీని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాడు అంటే ఎంత డిపెండబుల్ గా ఉందో ఆ టీమ్ వైభవ్ సూర్యవంశీ మీద అర్థం చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వైభవ్ సూర్యవంశీ మనం అనుకోవడం ఏంది, జస్ట్ హీస్ ప్లేయింగ్, ఒక బ్యాటింగ్ చేస్తున్నాడు, ఆలోచించట్లేదా అనే క్వశ్చన్స్ చాలా ఉండే ముందు వరకు. బట్ ఎప్పుడైతే కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తూ వస్తున్నాడో వాళ్ళ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కూడా మాట్లాడడం చూసాను లాస్ట్ గేమ్ లో. డ్యూరింగ్ కామెంటేటర్స్ తో మాట్లాడుతూ తను చాలా అనలైజ్ చేస్తాడు గేమ్ ని, చాలా మాట్లాడుతుంటాడు. ప్రాక్టీస్ లో మేమేం తనకు చెప్పం కానీ తను ఎట్లా ప్లాన్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చేయాలనుకుంటున్నాడు అనేది చెప్తుంటాడు. సెంచరీ మిస్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ సెంచరీస్ వస్తుంటాయి, రన్స్ వస్తుంటాయి అంటున్నాడు. కాబట్టి చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాడు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఐ థింక్ హీల్ కమ్ అప్ విత్ గుడ్ ప్లాన్. ఎందుకంటే మనం లాస్ట్ టైం ఇందాక సార్ చెప్తున్నట్టు సిరాజ్ చేసిన బౌన్సర్ చూస్తే తనకి ఎక్కడ కూడా రూమ్ ఇవ్వలేదు. ఎంత తక్కువ రూమ్ ఇస్తే, ఎంత బాడీ లైన్ అటాక్ చేస్తే అంత స్ట్రగుల్ అవుతున్నాడు. అది సన్ రైజర్స్ హైదరాబాద్ మొన్న క్లియర్ గా మిస్ అయింది. ఇన్ఫాక్ట్ తను కూడా రూమ్ క్రియేట్ చేసుకుని ఆడుతున్నాడు. సో ఆ ప్లాన్ తోని గుజరాత్ వస్తుంది. అండ్ వైభవ్ సూర్యవంశీ కూడా రబాడా కావచ్చు, సిరాజ్ కావచ్చు, ఇంకా మిగతా బౌలర్స్ అందరికి తను కూడా తన ప్లాన్స్ తో వస్తాడు. బట్ ఐ థింక్ ఈ రోజు వైభవ్ సూర్యవంశీ రన్స్ స్కోర్ చేస్తాడని అనిపిస్తుంది. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, వైభవ్ అవుట్ అయితే మిగతా వాళ్ళు ఆడరా అంటే వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ 1-2 మ్యాచ్ల్లో చూసాం. సో దిస్ ఎ గుడ్ స్టేజ్, బిగ్ స్టేజ్, ప్రాపర్ గా కెప్టెన్స్ నాకు ఆడడానికి. ఒకవేళ ఓపెనర్స్ రాణించకుంటే అసలు వైభవ్ సూర్యవంశీ ఆట చూసి తను రన్స్ కొట్టింది, మనం ఆ రన్స్ లో మర్చిపోయి యశస్వి జైస్వాల్ అనే ప్లేయర్ ఉన్నాడు అనేది కూడా మనం మర్చిపోతున్నాం. ఆ దాంట్లో పడి ఒకవేళ మనం అనుకుంటున్నట్టు వైభవ్ సూర్యవంశీ కనుక త్వరగా అవుట్ అయితే యశస్వి జైస్వాల్ కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.